ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సార్, ఇక మనం బయలుదేరదామా? వస్తాను. సీఎం గారు ఆగండి సార్. సీఎం గారు మమ్మల్ని మీరే కాపాడాలి సార్. ఎవరు మీరు? ఏం కావాలి? మేమిద్దరం ప్రేమించుకున్నాం సార్. మా ఇంట్లో వాళ్ళు కూడా మమ్మల్ని అంగీకరించారు. మరి మీ ప్రాబ్లం ఏంటి? 3 ఏళ్ల ముందు మా ప్రేమను యాక్సెప్ట్ చేశారు సార్. ఇద్దరు లైఫ్లో సెటిల్ అవ్వండి, మేమే మీ పెళ్లి చేస్తామని మాట ఇచ్చారు సార్. ముందు మీరు మీ జీవితాల్లో నిలదొక్కుకోండి. ఆ తర్వాత దగ్గరుండి మీ ఇద్దరికి మేమే పెళ్లి జరిపిస్తాం. థ్యాంక్స్ పెద్దనాన్న. తీరా సెటిల్ అయ్యి వాళ్ళు ముందు నిల్చుంటే ఇప్పుడు వాళ్ళు చూపించిన వాళ్ళనే పెళ్లి చేసుకోవాలంటున్నారు సార్. మేమిద్దరం చావడానికైనా సిద్ధమే కానీ ఒకరిని వదిలి ఒకరం బతకలేమని తేల్చి చెప్పేశాం సార్. అయినా సరే వాళ్ళు చెప్పినట్టే వినాలి అంటున్నారు. మీరే ఎలాగైనా మా పెళ్లి జరిపించేయాలి సార్. ఏ పేరెంట్స్ అయినా పిల్లల క్షేమం గురించి ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు, అంతేగాని ఎవరూ పిల్లల నాశనాన్ని కోరుకోరు. అందుకే మీ పేరెంట్స్ చెప్పినట్టు వినండి. నిజంగా వాళ్ళు మా క్షేమం సంతోషం కోరుకునే వాళ్లే అయితే మా ఇద్దరికి పెళ్లి చేయమని చెప్పండి సార్. సీఎం గారు, ఒక ఆడపిల్ల తండ్రిగా ఆలోచిస్తే మీరు కూడా మా పెళ్లి చేయలేరు. తీసుకువెళ్ళండి. నీకు నేను కావాలా, ఆ రాజుగాడు కావాలా? గెట్ అవుట్. అదరా. ఏయ్, పాదరా. రాజు, ఏయ్, దీపక్, గెట్ అవుట్. మీరొక ప్రజా ప్రతినిధిగా ఆలోచించండి, మాదొక సమస్యగా పరిగణించండి. మేం ఓటు వేసి మిమ్మల్ని గెలిపించుకున్నాం. మీరు మాకు పెళ్లి చేసి మమ్మల్ని గెలిపించండి సార్. ప్లీజ్ సార్. వీళ్ళని చూస్తుంటే పింకీ గోపిలే గుర్తుకొస్తున్నారు. కొంపతీసి ఇది విరూపాక్షి ప్లాన్ అయి ఉంటుందా దీపక్? అయ్యుండొచ్చు మమ్మీ. వీళ్ళకి పెళ్లి చేస్తానని మాటిస్తే మాత్రం పింకీ గోపిల్ని కూడా యాక్సెప్ట్ చేసేస్తాడు మమ్మీ. చూడండి, మీరిద్దరూ మేజర్లు కాబట్టి మీ పెళ్లిని ఎవరు ఆపలేరు. కాకపోతే మీ తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారో తెలిస్తే కానీ నేను ఏ నిర్ణయం తీసుకోలేను. ఎందుకంటే నాకు మీరెంత ముఖ్యమో మీ పేరెంట్స్ కూడా అంతే ముఖ్యం. ఎవరి వైపు న్యాయం ఉంటే వాళ్ళ వైపే నేను నిలబడతాను. మీ పేరెంట్స్ని కూడా పిలిపించి నేను మాట్లాడతాను. అవసరమైతే వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇప్పిస్తాను. ఈలోపు మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. నేను మీకు న్యాయం చేస్తాను. అప్పటి వరకు మీకు ఎలాంటి ప్రమాదం రాకుండా నేను చూసుకుంటాను. సూర్యప్రతాప్ గారికి జై, సూర్యప్రతాప్ గారికి జై, సూర్యప్రతాప్ గారికి జై, సూర్యప్రతాప్ గారికి జై, సూర్యప్రతాప్ గారికి జై. హలో హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. ఇంట గెలవలేనమ్మా, రచ్చగెలుతుందా ఏంటి? ఆయన ఆ ఇంట్లో ఉన్న ప్రేమికులకే న్యాయం చేయలేకపోయాడు, ఇంకా మీకేం న్యాయం చేస్తాడమ్మా? సీఎం గారికి ప్రేమ విలువ అస్సలు తెలీదు, పెళ్లి విలువ ఇంకా అస్సలే తెలీదమ్మా.
అమ్మా మీ పెళ్లి నేను చేస్తాను రా, నాతో రండి. వీడేంటి మమ్మీ? మమ్మీ వీడు మనమిచ్చిన మందు తాగి మనకే సమస్య తెచ్చేలా ఉన్నాడు మమ్మీ. మావయ్యకి లేని ఆలోచనలు పుట్టించాడు. ఇప్పుడు రాజుని గోపిని యాక్సెప్ట్ చేసినా చేసేస్తాడు. అసలే మీడియా ఉంది, తెలిసి తెలిసి పరువు పోగొట్టుకునే రకం కాదు మమ్మీ మీ తమ్ముడు. అతను అడిగిన దాంట్లో కూడా న్యాయం ఉంది కదా సూర్య. రాజు రూపల ప్రేమను అర్థం చేసుకోవడంలో నువ్వెందుకు ఫెయిల్ అయ్యావు సూర్య? అందరికన్నా రాజు అంటే నీకిష్టం, నీ కూతురంటే నీకు ప్రాణం. మీ ఇద్దరికి సేవకుడిగా, రక్షకుడిగా, ప్రేమికుడిగా రాజు ప్రతి క్షణం పనిచేశాడు. అయినా ప్రేమ విషయంలో, పెళ్లి విషయంలో రాజును నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోయావు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ పెళ్లి చేసింది నేను కాబట్టి. నీకు ప్రాబ్లం నేనైనప్పుడు నువ్వు వీళ్ళకి ప్రాబ్లంగా ఎందుకు మారావు సూర్య? ఓ, పింకీ గోపీల విషయంలో రాజు తప్పు చేశాడనేసి దూరం పెట్టావా? ఈ ప్రేమికుల్లాగే పింకీ గోపి ప్రేమించుకున్నారు. మీలాగే వీళ్ళ పేరెంట్స్ కూడా వీళ్ళకి మాట ఇచ్చి మాట తప్పారు. ఇప్పుడు వీళ్ళకి న్యాయం చేయాలని నువ్వనుకున్నట్టే ఆ రోజు రాజు కూడా అనుకున్నాడు. ఆ రోజు రాజు చేసింది తప్పైతే ఇప్పుడు నువ్వు చేస్తుంది కూడా తప్పే సూర్య. ఇప్పుడు నువ్వు చేస్తుంది రైటే అయితే ఆ రోజు రాజు చేసింది కూడా రైటే కదా సూర్య? అవును, విరూపాక్షి గారు చెప్పిందే నిజం. 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 అయిపోయింది మమ్మీ. అత్తయ్య మావయ్యకి చెక్ పెట్టేసింది. మావయ్యకి వేరే దారి లేదు. రాజుని యాక్సెప్ట్ చేసి తీరాలి. అవును, విరూపాక్షి గారు చెప్పిందే నిజం. అవును, విరూపాక్షి గారు చెప్పిందే నిజం. ఆగండి. చంద్ర, రాజుని ఇంటికి రమ్మని చెప్పు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.